జగిత్యాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం క్లైమాక్స్ కు చేరింది. నామినేషన్ల దాఖలు నేడే చివరి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయం అభ్యర్థులు వారి అనుచరులతో కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్సీ శేషాద్రి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ఊపందుకుంది. నామినేషన్ దాఖలున్న శుక్రవారంతో గడువు ముగుస్తుండటంతో జగిత్యాల మున్సిపల్ కార్యాలయం సందడిగా మారింది. చివరి రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చి తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్రక్రియను జిల్లా అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి ప్రత్యేకంగా పరిరక్షించారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె అధికారులను అడిగి నామినేషన్ల సరళిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు 492 నామినేషన్లు దాఖలయ్యాయని వెల్లడించారు. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసే ముందు ఎలాంటి సాంకేతిక పొరపాట్లు లేకుండా మరోసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడడమే తమ లక్ష్యమని ఏఎస్పీ స్పష్టం చేశారు. ఇందుకోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు, పోలీసుల యంత్రాంగాన్ని పూర్తి సహకారం అందించాలని కోరారు. రద్దీ దృష్ట్యా మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓకే, సో నామినేషన్ ఈరోజు ఫైనల్ డే. మనకి నిన్నటి దాకా జిల్లా మొత్తం 492 వచ్చినాయి నిన్నటి వరకు. ఈరోజు ఇంకా ఫైనల్ డే కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మనం మోర్ విజిలెంట్ ఉన్నాము, చూస్తున్నాం, పర్యవేక్షణ నడుస్తుంది. ఆల్ 5 నామినేషన్ సెక్టర్స్ అందరూ క్యాండిడేట్స్కి విజ్ఞప్తి, చాలా పీస్ఫుల్గా నామినేషన్ వేయండి అండ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్